హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కార్డు ఉంటేనే 5 లక్షల ఉచిత వైద్యం. పూర్తి వివరాలు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం మీద జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఏ కార్డు ఉన్న వారికి మాత్రమే 5 లక్షల ఉచిత వైద్యం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ముఖ్య పథకాలలో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి 5 లక్షల వరకు బీమా సదుపాయాన్ని నగదు రహిత చికిత్సల కోసం డబ్బులను ఇచ్చే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దాదాపు చాలా కుటుంబాలకు లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కానీ ఆన్లైన్ సెంటర్లో కానీ ఒకసారి నమోదు చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మీకు నగదు రహిత ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఈ విధంగా మీకు చికిత్స పొందే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. వీటితో పాటుగా దాదాపు ఎవరైతే 70 సంవత్సరాల వయసు పైబడిన వారు ఉన్నారో ఆయుష్మాన్ వయ వందన కింద వారికి కూడా ఉచిత వైద్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి అందరూ కూడా ఆరోగ్య శ్రీ కింద ఫ్రీగా ఉచిత చికిత్సలు, అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన చికిత్సలు, అదేవిధంగా ఇతరత్ర శస్త్రచికిత్సలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా ఇచ్చే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అయితే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటికి సంబంధించి కేవైసీ అప్డేట్స్ కానీ, వీటికి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మరొక వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.